కాక్రోచ్ పార్టీ నాయకుడిపై దాడి. అసలు ఏమి జరిగింది? అసలు ఈ కాక్రోచ్ పార్టీ మెయిన్ ఎజెండా ఏంటి? ముందు ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అంటే ఏంటో చూద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అనేది 2026లో సోషల్ మీడియా ద్వారా వేగంగా ప్రాచుర్యం పొందిన ఒక యూత్ లెడ్ ప్రొటెస్ట్ మూవ్మెంట్. ఇది సాంప్రదాయ రాజకీయ పార్టీ కంటే యువతలో ఉన్న నిరుద్యోగం, పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్స్, ఇన్ఫ్లేషన్ వంటి సమస్యలపై నిరసనలు తెలియజేసే ఉద్యమంగా మొదలైంది. ఈ కాక్రోచ్ పార్టీ నాయకుడు ఎవరు? ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి అభిజిత్ దీప్కే. ఆయనను సిజేపీ ఫౌండర్ గా పిలుస్తున్నారు. ఓకే, కానీ కాక్రోచ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు? ఒక న్యాయ వ్యాఖ్యలో న్యాయమూర్తి నిరుద్యోగ యువతను కాక్రోచెస్ తో పోల్చిన ఘటన తర్వాత ఈ పదాన్ని అవమానంగా కాకుండా రెసిలియన్స్, తట్టుకునే శక్తి మరియు సర్వైవల్ సింబల్ గా మార్చుకొని ఈ ఉద్యమం ప్రారంభమైంది. జూన్ 15న జైపూర్ లో ఎందుకు నిరసనలు చేశారు? జైపూర్ లో జరిగిన సిజేపీ నిరసనల ప్రధాన డిమాండ్స్ ఏమిటంటే నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై చర్యలు, ఎగ్జామ్ ఇర్రెగ్యులారిటీస్ పై విచారణ, యువతలో పెరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్ పై సమస్యలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ అనే అంశాలపై జరిగాయి. మరి కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే పై ఎందుకు దాడి జరిగింది? 2026 జూన్ 15న జైపూర్ లోని షాహిద్ స్మారక్ వద్ద జరిగిన నిరసనల్లో అభిజిత్ దీప్కే తన అనుచరులతో నిరసనలతో పాల్గొని వెళ్లుచుండగా కొందరు అగంతకులు చుట్టుముట్టి ఆయనను చెంపదెబ్బలు కొట్టిన వీడియో వైరల్ అయింది. ఈ దాడి వెనుక కారణం ఏమిటి? ప్రస్తుతం వార్త కథనాల ప్రకారం దాడి చేసిన వ్యక్తుల పూర్తి గుర్తింపు అధికారికంగా వెల్లడి కాలేదు. దాడి వెనుక ఖచ్చితమైన మోటివ్ గురించి పోలీసులు లేదా అధికారిక వర్గాలు స్పష్టమైన ప్రకటన చేయలేదు. కాబట్టి ఎందుకు కొట్టారు అనే ప్రశ్నకు ప్రస్తుతం నిర్ధారిత సమాధానం అయితే లేదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన ఎజెండా ఏమిటి? వారి ప్రచారంలో ఎక్కువగా కనిపిస్తున్న అంశాలు ఏమిటి? నెంబర్ 1, ఎగ్జామ్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా పోరాటం. నెంబర్ 2, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ సమస్యలపై దృష్టి పెట్టడం. నెంబర్ 3, గవర్నమెంట్ అకౌంటబిలిటీని డిమాండ్ చేయటం. నెంబర్ 4, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిఫార్మ్స్ తీసుకురావటం. నెంబర్ 5, కరప్షన్ కి వ్యతిరేకంగా పోరాడటం. నెంబర్ 6, యువతకు ఉద్యోగ అవకాశాలు కోరటం. ఫైనల్ గా ఈ కాక్రోచ్ పార్టీ భవిష్యత్ గోల్ ఏమిటి? సిజేపీ నాయకత్వం చెప్పిన ప్రకారం దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు నిర్వహించడం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరడం, యువత సమస్యలను నేషనల్ డిస్కషన్ గా మార్చడం, విద్యాశాఖపై ఒత్తిడి తీసుకురావడం వారి మెయిన్ గోల్. ఇప్పటికైతే వారి ఉద్యమం ప్రస్తుతం ప్రొటెస్ట్ మూవ్మెంట్ రూపంలోనే ఉంది. ఇది భవిష్యత్తులో పూర్తి రాజకీయ పార్టీగా మారుతుందా లేదా అనేది ఇంకా స్పష్టం రాలేదు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే కాక్రోచ్ పార్టీ అనేది అసలు కాక్రోచుల గురించి కాదు. ఇది యువత తమ సమస్యలను చెప్పుకోవడానికి ఏర్పడిన ఒక సింబాలిక్ మూవ్మెంట్ అండ్ ప్లాట్ఫామ్. వారి ఫైనల్ మెసేజ్ ఏమిటంటే ఎంత కష్టాలు వచ్చినా, ఎంత ఇగ్నోర్ చేసినా మేము సర్వైవ్ అవుతాం, మా సమస్యలు వినిపించే వరకు పోరాడతాం అని వారి వాదన. అందుకే కాక్రోచ్ ను ఒక సింబల్ ఆఫ్ సర్వైవల్ అండ్ రెసిస్టెన్స్ గా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, గార్డియన్ పార్టీ అని అంటారు, ప్రొటెస్ట్ మూవ్మెంట్ పార్టీ అని, యూత్ యాక్టివిస్ట్ ఎంప్లాయ్మెంట్ మూవ్మెంట్ అని, ఎగ్జామ్ ఇర్రెగ్యులారిటీస్ కన్సర్న్ పార్టీ అని, పేపర్ లీక్ కన్సర్న్ పార్టీ అని, ఎడ్యుకేషనల్ రిఫార్మ్ కన్సర్న్ పార్టీ అని, అకౌంటబిలిటీ కన్సర్న్ పార్టీ అని, రెసిలియన్స్ కన్సర్న్ పార్టీ అని, సోషల్ మీడియా క్యాంపెయిన్ పార్టీ అని ఉపయోగిస్తున్నారు. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం భారతదేశంలో యువత అసంతృప్తి, ఉద్యోగ సమస్యలు, పరీక్షల అవకతవకలపై దృష్టి పెట్టిన ఒక వైరల్ ఉద్యమంగా గుర్తింపు పొందుతుంది. ఇదే ఈ రోజు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్.